అయ్యండి లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఆర్టీవీ లైవ్లో వస్తుందని నేను చూశాను. ఇప్పుడు వర్షిణి గారు ఉన్నారు కదండి, అంటే అఘోరాన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ తర్వాత విడిపోయారు. తను ఆర్టీవీ లైవ్లో చెప్తున్నారు. నన్ను దాసరి విజ్ఞాన్ గారు, అంటే ఇప్పుడు క్రిటిక్ ఉన్నారు కదండి, అంటే రివ్యూలు, తెలుగు సినిమా రివ్యూలు, లేకపోతే ఇట్లాగే కొన్ని వీడియోలు చేస్తారు. ఆయన తనని మామూలుగా ఈ డ్రెస్సులు వేసుకుంటున్నావు, ఆ డ్రెస్సులు వేసుకుంటున్నావు, లేకపోతే స్విమ్మింగ్ సూట్ ఎందుకు వేసుకుంటున్నావు, నువ్వు వైరల్ అవ్వాలని చూస్తున్నావా, లేకపోతే అంటే బిగ్ బాస్ వెళ్ళటానికి చూస్తున్నావా అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని చెప్పి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడానికి తిరుగుతున్నానని చెప్పారండి. అది కూడా ఆర్టీవీ వాళ్ళు ఏదో తనని మామూలుగా ఇంటర్వ్యూ చేస్తారు కదండి, మీరేంటండి ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి తిరుగుతున్నారంట, అంటే మీకు అన్నీ తెలిసిపోతాయి అని నవ్వుతానే చెప్పిందండి. ఎవరంటే హైదరాబాద్లో ఉంటారని చెప్పిందండి. అయితే ఆయన కూడా ఆర్టీవీ లైవ్లోకి ఫోన్ కాల్లోకి తీసుకున్నారండి దాసరి విజ్ఞాన్ గారిని. ఆయన ఏం చెప్పారంటే, నేనేం దీని మీద ప్రతిస్పందించాలని అనుకోవట్లేదు, దీన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చాలని అనుకోవట్లేదు, ఇలాంటివన్నీ కామన్గా జరిగాయి, ఎందుకంటే నాకు ఇంకో 4 ఇంటర్వ్యూలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి, కావాలంటే సాయంత్రం మాట్లాడదాం, కానీ సరే పెట్టుకోనివ్వండి, కంప్లైంట్ ఏదైనా చేసుకోనివ్వండి, మనం చేసేదేమో ఉంది, దాని ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది, నేను ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేను, నాకు ఏదన్నా ఉంటే నా దగ్గరికి వచ్చి ఇట్లా ఇబ్బందిగా ఉందని నాతో చెప్పొచ్చు కదా అని అన్నట్టుగా అన్నారండి. వీళ్ళు అనేది ఏంటంటే, ఒకవేళ చెప్పినా ఇబ్బంది అర్థం చేసుకోక వెళ్ళి పెడుతున్నారు అనేది కూడా ఇంకా అర్థం కావట్లేదండి. అంత లోతుగా వెళ్ళలేదు, ఇక్కడ వరకు అయితే జరుగుతుంది. ఆయన అనేది అదేనండి. నేనైతే ఏమీ ఎప్పుడు కూడా తనతో అసలు నాకు టచ్ చేయలేదు. కాకపోతే ఒకసారి అఘోరి గారిని, తనని వర్షిణి గారిని మామూలుగా ఇంటర్వ్యూ చేశాము. ఆ రోజు భోజనం చేయలేదన్నా కూడా బయట నుంచి పార్సిల్ తెప్పించి తినండి అమ్మ అని చెప్పి పంపించాము. ఏదైనా సరే నేను పద్ధతిగానే ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా తను మరి అట్లా మాట్లాడలేదని అన్నారండి. మరి తన దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయేమో మనకు తెలియదు కదండి. ఇప్పుడు వర్షిణి గారి దగ్గర ఇప్పుడు వెళ్ళి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఊరికనే ఇలా ఇచ్చేస్తే సరిపోదు కదండి. ఏదన్నా వీడియోలు కానీ ఏమన్నా కానీ ఉంటేనే, ఇదిగోండి నన్ను ఇలాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి కుదురుతుంది. మరి తను ఒకవేళ ఉన్నాయేమో అందుకని తిరుగుతుందేమో. ఏదేమైనా ఈ రోజుల్లో ఎవరి బట్టలు ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది కాబట్టి మనకి చెప్పడానికి మనకు అధికారం లేదండి. కావాలంటే అందరికి ఇలా ఇబ్బందిగా ఉంటే, నిజంగా ఇలాగా ఎవరైతే ఇలా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తుందో వాళ్ళందరూ కలిసి వెళ్ళి కూడా నిజంగానే కంప్లైంట్ ఇచ్చి కోర్టులో కేసు ఫైల్ చేయడం బెటర్ అండి. అప్పుడు వాళ్ళు కోర్టు ఏది తేల్చి చెప్తే అది కంపల్సరీ వినాల్సిందే కదండి. ఇప్పుడు వీటిల్లో అంతే అయింది కదండి. ఇప్పుడు అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోటి సహజీవనం చేయొచ్చు అని చెప్పి, అట్లాగే కోర్టు ద్వారా వస్తే వింటారు తప్పితే, ఇప్పుడు మనం ఎవరని చెప్పినా కూడా ఏదో ఊరికనే టైంపాస్ కోసం, ఏదో వ్యూస్ కోసం ఆన్లైన్లో కూర్చొని మాట్లాడుకోవటం తప్పితే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదండి. మార్పు సమాజంలో రావాలంటే కోర్టు ద్వారానే జరగాలి. అది కావాలంటే ఎవరైనా